ఇవాళ రెండో రోజు గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఉదయం 10 గంటలకు ప్యానెల్ డిస్కషన్లు స్టార్ట్ కానున్నాయి. సెకండ్ డే సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి 20 సమావేశాల్లో పాల్గొంటారు. ఎడ్యుకేషన్, పవర్, టూరిజం, లైఫ్ సైన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఏఐతో పాటు వివిధ రంగాల పరిశ్రమల ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. పలు సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉదయం 9:30కు ఎంసీహెచ్ఆర్డీ నుంచి హెలికాప్టర్లో సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీకి చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లలో నెలకొల్పిన తెలంగాణ తల్లి విగ్రహాలను గ్లోబల్ సమ్మిట్ వేదికగా వర్చువల్ గా ఆవిష్కరిస్తారు. సాయంత్రం మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రాతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. గ్రీన్ వెహికల్స్, రూరల్ ఎంటర్ప్రైజెస్ రంగాల్లో పెట్టుబడులపై చర్చిస్తారు. సాయంత్రం 6 గంటలకు తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరిస్తారు. రాత్రి 7 గంటలకు డ్రోన్ షో నిర్వహిస్తారు. ఫైర్ వర్కర్స్ తో తెలంగాణ ఈజ్ రైజింగ్ కమ్ జాయిన్ ది రైజ్ థీమ్ ప్రదర్శనతో ముగింపు వేడుక నిర్వహిస్తారు. ఇక రెండో రోజు గ్లోబల్ సమ్మిట్ పై మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, శ్రవంతి, నిన్న గ్లోబల్ సమ్మిట్ లో ఫస్ట్ డే ఫ్రూట్ఫుల్ గా సాగింది. సో ఆల్మోస్ట్ ఎప్పుడూ లేనంతగా విత్ ఇన్ ఏ సింగిల్ డే 2.43 lakhs of crores రూపీస్ ఇన్వెస్ట్మెంట్స్ తెలంగాణకు వస్తున్నాయి. వాటికి సంబంధించిన 35 MOUల పైన ఆయా కంపెనీల ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వం నిన్న పూర్తిగా సిగ్నేచర్స్ చేశారు. సో 2.43 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తెలంగాణకు వస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సో ఆ తర్వాత నిన్నంతా కూడా పూర్తిగా ఇనాగ్రల్ సెషన్ అయింది. ఆ తర్వాత 12 డిఫరెంట్ అంశాలపైన సెమినార్స్ కూడా జరిగాయి, వివిధ సెషన్స్ జరిగాయి. సో ఈ రోజు అంతా కూడా పూర్తిగా సెషన్స్ తోటి నడవనుంది. మొత్తం 4 halls లో ఈ రోజు 15 సెషన్స్ నడుస్తాయి, 15 మీటింగ్స్ ఉంటాయి. సో దానిలో హాల్ 1, 2, 3లో 4 సెషన్స్ ఉంటాయి. ఆ తర్వాత హాల్ నంబర్ 4 లో మాత్రం 3 సెషన్స్ ఉంటాయి. అంటే మొత్తం 15 సెషన్స్ ఈ రోజు ఇక్కడ జరగనున్నాయి. సో ముఖ్యంగా ఈ రోజు 10 o'clock కి ఫస్ట్ సెషన్ స్టార్ట్ అవుతుంది అన్ని హాల్స్ లో. ఈ రోజు ప్రధానంగా ఎడ్యుకేషన్, పవర్, టూరిజం, లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఏఐతో పాటు వివిధ రంగాలకు సంబంధించిన అంశాలపైన ఈరోజు పూర్తిగా ఈరోజు డిస్కషన్స్ ఉంటాయి. మొత్తం 15 సెషన్స్ ఇప్పుడు 10 o'clock స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 5:30 వరకు ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. మొత్తం 4 halls ఉంటాయి. ఈచ్ హాల్లో ఒక్కొక్క సెషన్ 1.5 hour ఉంటుంది, మధ్యలో బ్రేక్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ సెషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇట్లా మొత్తం 15 సెషన్స్ ఈ రోజు ఇక్కడ ఈ గ్లోబల్ సమ్మిట్ లో జరగనున్నాయి. సో ఈ సెషన్స్ కి సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా కొన్ని ఈ ముఖ్యంగా ఎవరైతే తెలంగాణకు పెట్టుబడి పెట్టడానికి స్కోప్ ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్ళి డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా అందులో పార్టిసిపేట్ చేస్తారు. సో ముఖ్యంగా ఈ రోజు నిర్వహించే సెషన్స్ లో ఫస్ట్ జినోమ్ వ్యాలీకి సంబంధించి అలాగే ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించి ఈ ఫస్ట్ హాల్లో ఫస్ట్ సెషన్ జరుగుతుంది. ఇది 10 o'clock జరుగుతుంది. సో దీనికి ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ దుద్దిల శ్రీధర్ బాబు హాజరవుతారు. అలాగే వివిధ ఫార్మా కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తారు. తర్వాత సెకండ్ సెషన్ వచ్చేసి తెలంగాణ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్, అంటే ఇది స్పోర్ట్స్ కు సంబంధించింది. తెలంగాణకు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించడం ఎలా, దానికి ఫ్యూచర్ మ్యాప్ ఇప్పటి నుంచి ఎలా వేయాలి అనే అంశాలపైన పూర్తిగా ఇదంతా డిబేట్ ఉంటుంది. ఆల్మోస్ట్ 1.5 hour నడుస్తుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ తెలంగాణ హెరిటేజ్, కల్చర్, ఫ్యూచర్ రెడీ టూరిజం ఎలా ఉండబోతుంది, ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ వస్తే బాగుంటుంది, ఏ ప్లేసెస్ ని డెవలప్ చేస్తే బాగుంటుంది అనే అంశం పైన పూర్తిగా ఇదంతా కూడా ఇక్కడ డిబేట్ జరగనుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ తెలంగాణ ఐటీ సెక్టార్, అలాగే దానికి పూర్తిగా ఇంకా ఏ కంపెనీల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, సో ఐటీ బెంగళూరు సిటీని, ఇండియాలో బెంగళూరు సిటీని నెక్స్ట్ క్రాస్ చేయడానికి ఏమేమి అంశాలు ఉంటాయి, సో ఎట్లా అనే అంశాలపైన పూర్తిగా నెక్స్ట్ ఉండబోతుంది. సో మనం చూస్తున్నాం కదా, ఇదంతా కూడా ఒక సెమినార్ హాల్. సో ఇది హాల్ నంబర్ 1. సో దీంట్లోనే ఈరోజు మరి కాసేపట్లో అంటే ఎగ్జాక్ట్లీ 10 o'clock కి ఇక్కడ స్టార్ట్ కానుంది. సో ఆ తర్వాత ఇన్వెస్టింగ్ ఇన్ ఇంక్లూజన్, అలాగే హౌసింగ్, అఫోర్డబుల్ హౌసింగ్ సెక్టార్ పైన, నెక్స్ట్ మూసీ రిజర్వేషన్ పైన, అలాగే మూసీ రివర్ డెవలప్మెంట్ పైన, అలాగే ట్రాన్స్పోర్ట్ అండ్ అర్బన్ రూరల్ టెక్నాలజీ పైన. సో ఇట్లా మొత్తం ఓవరాల్ గా 15 అంశాల పైన ఈరోజు మార్నింగ్ 10 o'clock నుంచి స్టార్ట్ అయితే ఈవినింగ్ 5:30 వరకు కంటిన్యూస్ గా ఈ సెమినార్లు అయితే జరగనున్నాయి. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు మార్నింగ్ 9:30కి ఎంసీహెచ్ఆర్ లో స్టార్ట్ అయ్యి 10 o'clock వరకు ఇక్కడికి రీచ్ అవుతారు. స్టేజ్ కి రీచ్ అయిన తర్వాత సో వివిధ అంశాలు జరుగుతుంటే, సెమినార్లు జరుగుతుంటే
డైరెక్ట్ గా అందులోకి వెళ్ళి పార్టిసిపేట్ చేస్తారు. సో తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఉన్న అవకాశాలేంటి, ప్రభుత్వ పాలసీలు ఏంటి, సో ఇక్కడ ఉన్న ల్యాండ్ బ్యాంక్ ఏంటి, ఇక్కడ ఉన్న హ్యూమన్ రిసోర్సెస్ ఏంటి, ఈ అన్ని అంశాలను పూర్తిగా వాళ్ళకు వివరిస్తారు. ఆ తర్వాత ఈవినింగ్ మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా తోటి డైరెక్ట్ గా మీటింగ్ అవుతారు. 1-on-1 మీటింగ్ ఉంటుంది. సో దాంట్లో గ్రీన్ వెహికల్స్ అలాగే రూరల్ ఎంటర్ప్రైజ్ రంగాల్లో ఆ మహీంద్రా గ్రూప్ పెట్టే పెట్టుబడుల పైన పూర్తిగా అతనితోటి చర్చలు జరుపుతారు. ఆ తర్వాత తెలంగాణ గవర్నమెంట్ తోటి డైరెక్ట్ గా ఎంఓయూ చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో 6 o'clock కి తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ను 2047 వరకు తెలంగాణ ఎకానమీ $3 trillion ఎకానమీగా మారాలని ప్రభుత్వం ప్రణాళికలు వేసుకొని ముందుకెళ్తుంది. కాబట్టి సో దానికోసం ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు, ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి ఏంటి అనే అన్ని అంశాలతో కూడిన విజన్ డాక్యుమెంట్ ని ఈవినింగ్ 6 o'clock కి సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. సో దాంతో పూర్తిగా అఫీషియల్ గా ఈవెంట్ అంతా క్లోజ్ అవుతుంది. సో 7 o'clock కి డ్రోన్ షో ఉంటుంది. సో ఈ డ్రోన్ షో అలాగే ఫైర్ వర్క్స్ షో ఉంటుంది. తెలంగాణ ఈజ్ రైజింగ్, కమ్ జాయిన్ ద రైజ్ అనే థీమ్ తోటి డ్రోన్ షో ఉంటుంది. సో ఇది 7 to 7:30 వరకు నడుస్తుంది. సో 7:30కి పూర్తిగా ఈవెంట్ అనేది క్లోజ్ అవుతుంది. సో మార్నింగ్ నుంచి ముఖ్యంగా ఒకవైపు డిబేట్స్ నడుస్తాయి, మరొక వైపు దీనికి అనుగుణంగా ఈ డిబేట్స్ తో పాటు మరొక వైపు అటు ఎంఓయూలు నడుస్తాయి. అంటే ఈ డిబేట్స్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళతోటి ఇటు గవర్నమెంట్ అఫీషియల్స్ తోటి ఎంఓయూలు నడుస్తాయి. ఇక మరోవైపు 1-on-1 మీటింగ్స్ నడుస్తాయి. ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇటు ఆనంద్ మహీంద్రా తోటి 1-on-1 మీటింగ్స్ ఉంటాయి. ఇట్లా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ముందుకు వస్తున్నారో వాళ్ళతోటి 1-on-1 మీటింగ్స్ నడుస్తాయి. ఇక ఇది కాకుండా ఇటు 6 o'clock కి తెలంగాణ విజన్ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేస్తారు. సో ఆ తర్వాత డ్రోన్ షో ఉంటుంది. సో ఇట్లా మార్నింగ్ నుంచి ఈ రోజంతా ఫుల్ ప్యాక్డ్ గా ఉంటుంది. నిన్న ఫస్ట్ డే కాబట్టి ఆఫ్టర్నూన్ 1:30 నుంచి ఈవెంట్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత డిబేట్స్ ఉండే. కానీ ఈ రోజు ఫుల్ డే మార్నింగ్ 10 o'clock నుంచి నైట్ 7:30 వరకు కంటిన్యూస్ గా ఈ గ్లోబల్ సమ్మిట్ ఈవెంట్ లో ఈ కంటిన్యూస్ గా యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి. ఒకవైపు ఎంఓయూస్ చేసుకోవడం, ఒకవైపు ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేయడం, ఇవన్నీ అంశాలను చూసుకొని ముందుకెళ్తుంది ఈ రోజు ఈవెంట్ అయితే. ఇక మరోవైపు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చూస్తే ఇప్పటికే నిన్న ఒక్కరోజే 2.43 lakh crores రూపీస్ ఇన్వెస్ట్మెంట్స్ తెలంగాణకు వచ్చింది. సో ముఖ్యంగా ఈ తెలంగాణకి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే రూపంలో అసలు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న పాలసీలు ఏంటి, సో ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ఎలా ఉంది, అలాగే ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ ఎలా ఉంది, అలాగే హ్యూమన్ రిసోర్సెస్ ఎలా ఉన్నాయి, అలాగే ఇక్కడ కనెక్టివిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, అలాగే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎలా పెరుగుతుంది, ఈ అన్ని అంశాలను చూసుకునే ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి ఇక్కడికి వస్తాయి. సో ఇక్కడ తెలంగాణ భౌగోళికంగా ఉన్న పరిస్థితులు, అలాగే ఇక్కడ దొరికే హ్యూమన్ రిసోర్సెస్, గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఉన్నాయి, ల్యాండ్ ఆర్డర్ ఎలా ఉంది, ఈ అన్ని అంశాలను పెట్టుబడులు పెట్టడానికి వస్తున్న వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు వీళ్ళందరూ కూడా వివరిస్తూ ఉన్నారు. సో దాని కారణంగానే తెలంగాణకి ఎప్పుడూ లేనంత విధంగా ఒకే రోజులో 2.43 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిందని చెప్తున్నారు. సో దాని కంటిన్యూటీగా ఈ రోజు కూడా ఇంకా చాలా వరకు ఎంఓయూలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. నిన్న ఒక్కరోజే 35 ఎంఓయూలు జరిగాయి. సో అదే విధంగా ఈ రోజు ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్, టూరిజం, టెక్నాలజీ, డీప్ టెక్, ఏఐ ఈ రంగాల్లో ఈ రోజు ముఖ్యంగా దీంతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలతో ఈ రోజు మీటింగ్స్ ఉన్నాయి. సో వాటి నుంచి ఎక్కువగా ఈ రోజు కూడా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా ఈ రోజు ఈవినింగ్ వరకు అఫీషియల్స్ ప్రకటిస్తారు. ఒకవైపు ఎంఓయూలు జరుగుతాయి, మరోవైపు మీటింగ్ సెషన్స్ అయితే కంటిన్యూ అవుతుందని అధికారులు అయితే చెప్తున్నారు. శ్రవంతి.